చాలా వరకు చాలా తక్కువ పైసలు వాడి ఇక్కడ పూజ చేయడం జరిగింది హనుమంతునికి మరియు వెంకటేశ్వర స్వామికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకు పూజ చేశానంటే ప్రతి శుక్రవారం పూజ చేస్తాను. ఇక్కడ నేను చాలా పైసలు అనేది పొదుపుగా వాడుతున్నాను. వేరే అతనితో పంపిస్తే అతని రూ. 150, 130, 140 ఖర్చు చేసే వ్యక్తి గుమాస్తాకి నాకు మాటల ద్వారా కొద్దిగా వాగ్వాదం జరిగింది. ఇంకా అతను రాలేదు. ఇంకా నేనే సర్దుకుంటున్నాను, నేనే ఊడ్చుకుంటున్నాను, నేనే వాటర్ కొడుతున్నాను, ప్లేస్ కూడా క్లీన్గా పెడుతున్నాను. చూడండి ఎంత క్లీన్గా నా ఏరియా ఇలా చూడండి. వాటర్ కూడా వేసాను, బండి కూడా కడుక్కుంటున్నాను. చాలా తక్కువ ధరతో రూ. 70 మాత్రమే. టెంకాయ, ఊదిం కడ్డీలు, పూలు చూడండి. పూలు ఎక్కువగా ఏం తాలేదు, రూ. 20 పూలు. ఇలా చాలా తక్కువ రేట్ పెట్టి ఇక్కడ నేను పూజ చేశానని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా వరకు మన మీద మనం ఆధారపడితే ఖర్చులు అనేటివి తగ్గుతాయి. మనకు కూడా మంచిగా ఉంటుంది. మన పని మనం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మధ్యవర్తిని పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి ఎంత పెద్దవాళ్ళైనా అలా రోడ్డు పైకి వెళ్ళి వస్తే ప్రపంచం ఎలా ఉందో తెలుస్తుంది. రేటు కూడా వాళ్ళు పొదుపుగా పైసలు అనేటివి మిగులుతాయి. ఇక్కడ ప్రపంచం ఎలా ఉందో పరిచయం అవుతుంది. చాలా పెద్ద వాళ్ళని చూస్తే వాళ్ళు జస్ట్ పోతే పోనీ 100, 200, 300, 500 అని అనుకుంటారు. కానీ ఇలా వస్తే కొన్ని తెలుసుకుంటారు. అన్ని పక్కకు పెట్టి ఎంత పెద్దవాళ్ళైనా ఒక నార్మల్ పర్సన్ లాగా ఇక్కడ జనాల్లో కలిస్తే కొన్ని సమాజం ఎలా ఉంది అనేది చాలా వరకు తెలుస్తుంది. ఇక్కడ రోడ్డు పైన వచ్చి కార్లు ఆగుతాయి, బస్సులు ఆగుతాయి. మళ్ళీ ఎందుకు ఆగుతాయి? ఏమైనా ప్రత్యేకంగా చెప్తున్నాయా? ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. యూత్ ఇక్కడ వెళ్ళారు. నేనైతే వెళ్ళాలి బయటికి. ఇక్కడ ఉమ్మిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్మిచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు నాకైతే తెలియట్లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళ కాడ ఉమ్మియండి అని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ దగ్గరలో కూడా ఉమ్మిస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇవన్నీ ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నా. చాలా వరకు కొందరు వ్యక్తుల వల్ల నాకు చావు చూపించారని చెప్పుకోవచ్చు. ఆ తప్పుడు వ్యక్తులు. ఇక్కడ నేను ఒకటే చెప్తాను చాలామందికి, మీరు వేరే వాళ్ళని చెడపకండి, మీకు అధికారం లేదు. ఇక్కడ పదే వాడు అడ్డదారులు దొక్కాల, వాడిని చెడపాల ఏదో విధంగా అని అనుకుంటారు. అది మీకు అవసరం లేదు. వెళ్తే వాడే తప్పుడు దారిలో వెళ్ళాలి. కానీ మీరు కావాలని వాడిని తప్పుడు దారిలో పంపిస్తే మిమ్మల్ని వదిలిపెట్టదు. ప్రపంచం చూస్తుంది. ఆకాశం, నీరు, నిప్పు అని ఒక కొటేషను మరియు భగవద్గీతలో కూడా ఇదే ఉందని చెప్పుకోవచ్చు. నేనైతే వెళ్ళాలి. ఎవరిని కర్మ అనేది వదిలిపెట్టదు అని ఇక్కడ మహాభారత్లో ఉంది. అది నిజమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఉండేది మూడు రిలీజియన్స్ ఉన్నాయి. మన భారత్ రిలీజియన్ మన ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవములు అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కళ్యాణోత్సవం, మహారథోత్సవం, ఇంకా ఇక్కడ ఏదో ఉంది తెత్తపోత్సవం అని కొద్దిగా పలకడానికి రావట్లేదు. శ్రీ స్వామి వారి సేవలో మన గద్వాల్ మెట్టు మొదటి సూర్య హాస్పిటల్ అని ఇక్కడ కొద్దిగా నాకు మిస్టేక్ పోతూ చదువుతున్నాను. అయిపోయింది ఇక్కడ. ఇంకా జాతర అనేది తేరుమైదానంలో అలానే ఉంది. తేరుమైదానం ఎక్కడో లేదు, మన దగ్గరనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు
ట్రాక్టర్లు ఇలా లెక్కకి మున్సిపల్ ట్రాక్టర్ ఉంటుండే చెత్త వేయడానికి. మళ్ళీ ఎవరు తీపించారో చూడండి, చెత్త వేయడానికి కూడా లేకుండా చేశారు. ఇక్కడ ఈ బండ్లు కూడా లేకుండా చేస్తే బాగుంటుంది అని నా రిక్వెస్ట్. ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అది నిజం. ముఖ్యంగా టర్నింగ్ పాయింట్ కాడ ఎవరో కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ప్రజలు చాలా భయంకరంగా ఆలోచించాలి. నేను చాలాసార్లు ఈ మధ్యలో చూస్తే అక్కడ టర్నింగ్ల కాడ టార్గెట్లు పెడుతున్నారు. ప్రత్యేకంగా నాకు అనిపించింది. చాలామంది కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, టార్గెట్ల కాడ అక్కడ ఇలాంటి దగ్గరలో ఆపోజిట్ ఇలా మనం చూసుకోకుండా మళ్తాం ఆడ టార్గెట్ చేస్తున్నారని.